టుడే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఐఫ్రేమ్. సో ఐఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? సో డైరెక్ట్ నేను కోడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో నేను ఒకటి ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి బాయిలర్ ప్లేట్ రావాలంటే ఎంటర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ ఐఫ్రేమ్ అని కూడా ఐఫ్రేమ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక మ్యాటర్ తీసుకుందాం, మన ఇష్టం. మ్యాటర్ ఐఫ్రేమ్, సారీ, ఎంటర్. ఓకేనా? నెక్స్ట్ ఐఫ్రేమ్, ఐఫ్రేమ్ అని ఇచ్చేసి ఎంటర్ అని కొట్టేస్తే ఇక్కడ ఎస్ఆర్సి అంటే దాని యొక్క నేమ్ అనమాట. చూద్దాం. సో నేను వచ్చేసి ఏదో ఒకటి తీసుకుంటా. సో ఫస్ట్ కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా? పేస్ట్ చేసి ఇప్పుడు గో లైవ్ అని కొట్టేస్తా. గో లైవ్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది రాలేదనమాట. సో టు కనెక్ట్ అంటే ఇవి కొంచెం ప్రాబ్లం ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ గూగుల్ తీసేసి tv9.com tv9.com అని కొట్టేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. సో వచ్చేసిందా tv9? ఓకే. ఇప్పుడు దీనికి విడ్త్ పెంచుకోవచ్చు. విడ్త్, సో విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్స్. తర్వాత హైట్, హైట్ వచ్చేసి 500 పిక్సెల్స్. ఓకేనా? వచ్చేసిందా? ఇంకా మనం చేసుకోవచ్చు. 500 పిక్సెల్ కాకుండా విడ్త్ వచ్చేసి 80%. 80% అంటే 80% వస్తుంది. సో ఇది ఐఫ్రేమ్ గురించి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడియో. ఓకేనా? ఆడియో, ఆడియో అని టైప్ చేసి ఇక్కడ ఎస్ఆర్సి తీసేయాలి. తీసేసి ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్స్ 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 ఆటో ప్లే లూప్ అంటే ఆటోమేటిక్గా ఆడియో వచ్చేస్తుంది. ఇప్పుడు సోర్స్ ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్సి అంటే దాని యొక్క పాత్ అనమాట. పాత్ ఎక్కడ ఉంటుంది? మనం డైరెక్ట్గా నేను ఇక్కడ పెట్టాను. సో MP.MP3 కదా. సో అది MP3 కాబట్టి .MP3 అనేది. ఓకేనా? ఇప్పుడు మనం సౌండ్ వినపడుతుంది కదా. ఓకే, మనం సైలెంట్లో కూడా పెట్టుకోవచ్చు. సైలెంట్లో పెట్టేస్తాం. సైలెంట్. ఓకే, ఇది ఎస్ఆర్సి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీడియో. సో వీడియో ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో ఆడియో అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియో చేయాలంటే మనకి ఇక్కడ వీడియో అనేది ఉండాలి. సో ఫైల్లో ఇక్కడ వీడియో అని టైప్ చేస్తాం. వీడియో అని టైప్ చేసి ఎస్ఆర్సి ఏమని పెట్టాను నేను? వీడియో అని పెట్టేసాను. ఓకేనా? ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్స్, దాని యొక్క విడ్త్. తర్వాత హైట్ ఒక 500 పిక్సెల్స్. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే ముందే ఇక్కడ కంట్రోల్ ఆటో ప్లే. ఓకేనా? ఇప్పుడు మనం ఓకే. సో